Hi friends, this is Arshanet. Welcome to our channel. ఈ వీడియో వచ్చేసి 10th తర్వాత ఏది చదవాలి, ఏం చదివితే ఏ అవకాశాలు ఉంటాయి, తర్వాత ఎవరెవరికి ఏది ఇష్టమైన సబ్జెక్టు, తర్వాత ఏ కోర్స్ ఉంటాయి 10th క్లాస్ తర్వాత అనే దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందామండి. బెస్ట్ వే ఫర్ ఎస్ఎస్సి, నెక్స్ట్ వాట్ టు డూ అంటే 10th తర్వాత ఏం చదవాలి అనే కాన్సెప్ట్ అనమాట. సో దీని గురించి చూద్దామండి. ఫస్ట్ 10th తర్వాత ఏ కోర్సులు ఉన్నాయి. ఫస్ట్ మనం ఏం చేయాలి, ఇంటర్మీడియట్, తర్వాత పాలిటెక్నిక్, తర్వాత ఐటీఐ, తర్వాత పారామెడికల్, తర్వాత షార్ట్ టర్మ్ కోర్సెస్ కూడా కొన్ని అంటే 6 months 1 year అలా చదివే కోర్సులు కూడా ఉన్నాయి. ఇంటర్మీడియట్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఇంటర్మీడియట్లో వచ్చేసి ఎంపీసీ గ్రూపు, బైపీసీ గ్రూపు, తర్వాత లైబ్రరీ సైన్సు, తర్వాత కామర్స్లో వచ్చేసి సిఈసి ఉంటుంది, ఆర్ట్స్లో వచ్చేసి హెచ్ఈసి, ఎంఈసి. ఇది వచ్చేసి ఇంటర్మీడియట్లో కోర్సులు అనమాట. ఈ ఇంటర్మీడియట్ తర్వాత దీంట్లో అదర్ కోర్సులు కూడా కొన్ని ఉంటాయి చూడండి. బ్యూటీ, కస్టమాటాలజీ, జ్యువెలరీ డిజైనింగ్, ఫ్యాషన్ డిజైనింగ్, ఫోటోగ్రఫీ. తర్వాత ఈ 10th తర్వాత ఈ కోర్సులతో పాటు మీరు రెసిడెన్షియల్లో చదవాలనుకునే వాళ్ళు ఏపీఆర్జేసీ కొరకు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయవచ్చును. తర్వాత IIIT అగ్రికల్చర్ చేసేవారు కూడా అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఆర్జీఈ సెట్ అని ఉంటుందన్నమాట. సో రాజీవ్ గాంధీ యూనివర్సిటీ దానికి కూడా, తర్వాత ANGRAO అంటే ఆచార్య రంగా యూనివర్సిటీ, దాంట్లో కూడా డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ అనే కోర్సులు మీరు చేయవచ్చును. ఇవి వచ్చేసి ఇంటర్మీడియట్ సైడ్. నెక్స్ట్ వచ్చేసి పాలిటెక్నిక్ చూద్దాము. పాలిటెక్నిక్లో వచ్చేసి ఏ కోర్సు ఉంటాయి చూడండి. ఇది వచ్చేసి 3 years కోర్స్ అనమాట పాలిటెక్నిక్. ఇందులో వచ్చేసి ఇంజనీరింగ్ సైడ్ ఉంటుందన్నమాట. మెకానికల్, కంప్యూటర్ సైన్స్, సివిల్, ట్రిపుల్, ఐటీ, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్, బయోటెక్నాలజీ, ఎలక్ట్రికల్, కెమికల్, అగ్రికల్చర్, హార్టికల్చర్, బయోమెడికల్, మెరైన్ టెక్నాలజీ, మైనింగ్ టెక్నాలజీ, లెదర్ టెక్నాలజీ, టెక్స్టైల్ టెక్నాలజీ, పెట్రోలియం టెక్నాలజీ, ప్లాస్టిక్ టెక్నాలజీ, రబ్బర్ టెక్నాలజీ. ఇది వచ్చేసి పాలిటెక్నిక్లో వచ్చే కోర్సులు అనమాట. సో యాజ్ పర్ ఎవరెవరికి ఏదేది ఇంట్రెస్ట్ ఉందో అది చేసుకోవచ్చును. నెక్స్ట్ వచ్చేసి ఐటీఐ చూద్దామండి. ఈ ఐటీఐ అనేది కూడా 2 years కోర్స్ అనమాట. ఈ ఐటీఐ చేసిన వాళ్ళంతా అంటే ఏపీఎస్ఆర్టీసీ తర్వాత రైల్వేలో అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నమాట. సో ఇందులో వచ్చేసి ఫిట్టర్, తర్వాత కంప్యూటర్ అంటే కోపా, తర్వాత సివిల్ డ్రాఫ్ట్ మ్యాన్ సివిల్ అంటారనమాట. తర్వాత మెకానికల్ వచ్చేసి రేడియో అండ్ టీవీ, మోటార్ మెకానిక్, డీజిల్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, ప్లంబర్, సర్వేయర్, ఎలక్ట్రికల్, మిషన్ టూల్స్, వెల్డర్, ఫైర్మ్యాన్, పెయింట్ టెక్నాలజీ, ఇట్లాంటివి ఈ ఐటీఐలో వస్తాయన్నమాట. ఐటీఐలో కోర్సులు. తర్వాత ఇది చూద్దామండి, పారామెడికల్ కోర్సులు. ఇవి వచ్చేసి 3 years అనమాట. ఈ పారామెడికల్ కోర్సులు వచ్చేసి 3 years ఉంటాయి. ఇందులో DMLT, DHFM, DOA, DOT, హెల్త్ ఇన్స్పెక్టర్, శానిటరీ ఇన్స్పెక్టర్. ఇది ఎందులో వస్తుంది, పారామెడికల్ కోర్సులో వస్తుంది అనమాట. తర్వాత షార్ట్ టర్మ్ కోర్సెస్ అంటే 6 months or 1 year కోర్సులు. ఇవి వచ్చేసి కంప్యూటర్ సంబంధించి DTP, PGDCA, టాలీ, ఇంటర్నెట్, గ్రాఫిక్స్, యానిమేషన్, వెబ్ డిజైనింగ్, సైబర్ సెక్యూరిటీ. ఇది వచ్చేసి షార్ట్ టైం కోర్సులు అనమాట. 10th తర్వాత చదివే కోర్సులు ఇవన్నీ. తర్వాత గవర్నమెంట్ జాబ్స్ 10th తర్వాత VRA విలేజ్ రెవెన్యూ ఆఫీసర్, మిలిటరీ అంటే, తర్వాత అగ్నివీర్ సంబంధించి, తర్వాత AW అంటే ఆశా వర్కర్స్ ఫీమేల్, తర్వాత డ్రైవింగ్ పోస్టులు, తర్వాత 10th సంబంధించిన RPF రైల్వే కానిస్టేబుల్, తర్వాత SSC స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో SSC MTS అనేది 10th క్లాస్ బేసిక్ పైన వస్తుందన్నమాట.
ఇది వచ్చేసి ఈ 4 అంటే ఇంటర్మీడియట్, పాలిటెక్నిక్, ఐటీఐ, పారామెడికల్ షార్ట్ టైం కోర్సులు అనమాట. సో ఇది 10th తర్వాత ఏదేది చేయాలి ఎవరెవరు ఇంట్రెస్ట్ని బట్టి ఉంటుంది. సో ఇది స్ట్రక్చర్ అనమాట. అంటే 10th తర్వాత ఏ కోర్సులు ఉన్నాయి, ఏది చేయాలనుకుంటున్నారో దాన్ని బట్టి మీరు చూస్ చేసుకొని ఇంటర్మీడియట్ కానీ, పాలిటెక్నికల్ కాలేజ్ కానీ, ఐటీఐ కానీ, పారామెడికల్ కానీ చేయవచ్చును. సో ఇది ఇంటర్మీడియట్ వచ్చేసి 2 years కోర్స్, పాలిటెక్నికల్ వచ్చేసి 3 years కోర్స్, ఐటీఐ వచ్చేసి 2 years, పారామెడికల్ వచ్చేసి 3 years అనమాట. తర్వాత షార్ట్ టర్మ్ కోర్స్ వచ్చి 6 months. సో ఇది గ్రూప్స్. తర్వాత దీని తర్వాత నెక్స్ట్ ఈ ఎంపీసీ బైపీసీ చేసిండే వాళ్ళు బీటెక్లో ఇంజనీరింగ్ సైడ్ కానీ, మెడికల్ సైడ్ కానీ వెళ్ళవచ్చు అనమాట. సో ఇది నెక్స్ట్ వచ్చేసి ఇంటర్మీడియట్ తర్వాత ఏం చదవాలి, తర్వాత ఏ కోర్సులు ఉంటాయి, ఏ జాబ్స్ వస్తాయి, తర్వాత ఏ కోర్సెస్ ఉంటాయి అనేది మనము నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. ఇది వచ్చేసి 10th తర్వాత ఏం చేయాలి అనేది. సో ప్రతి ఒక్కరు గమనించండి, ఎవరైతే 10th పాస్ అయి ఉంటారో వారందరూ దీన్ని ఫాలో అయ్యి యాజ్ యువర్ ఇంట్రెస్టెడ్. సో ఇవి కోర్సులు చాలామందికి తెలియదు ఏది చదవాలా ఏం కథ అని. సో అందుకోసం ఈ వీడియో చేయడం జరిగింది. సో చాలామంది మెసేజ్ చేస్తున్నారు 10th తర్వాత ఏం చదవాలి, ఏం చదవకూడదు, ఏం చదివితే ఏమొస్తుంది, ఏ కోర్సులు వస్తాయి, ఎక్కడెక్కడ జాబ్స్ వస్తాయి అనే దాని గురించి అడుగుతున్నారు. సో అందుకోసం ఈ 10th తర్వాత ఏం చదవాలనే ఈ వీడియో అనమాట. సో ప్రతి ఒక్కరు డోంట్ స్క్రిప్ట్ అంటే స్క్రిప్ట్ చేయకుండా మొదటి నుండి చివరి వరకు ఈ వీడియో చూడండి. ఎవరికైనా తెలియని వాళ్ళ ఉంటే కనుక ఈ వీడియో షేర్ చేయండి, తెలియజెప్పండి. సో థ్యాంక్ యూ. హ్యావ్ ఏ నైస్ డే.